ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట ప్రియ దేవుని బిడ్డలందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారని, నిత్యముగా ఆరోగ్యవంతులుగా చక్కటి దేవుడు ఆయుష్ని ఇస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీ గురించి నేను వ్యక్తిగతంగా నా ప్రార్థనలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నిత్యముగా నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రప్రథమంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ను దర్శిస్తున్నట్లయితే, మొదటిసారిగా మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు మన యూట్యూబ్ ఛానల్ని దర్శిస్తున్నట్లయితే దయచేసి మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. ఎందుకనంటే ఎన్నో ఆత్మీయమైన సందేశాలు, మిమ్మల్ని బలపరచగలిగిన, మిమ్మల్ని లేపగలిగినటువంటి శక్తివంతమైన సందేశాలు, అలాగే ఆత్మీయ కార్యక్రమాలు, బైబిల్ క్విజ్, అలాగే ఆత్మీయ ఆలాపనలు, ఎన్నెన్నో మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించడానికి చక్కటి ప్లాట్ఫామ్, ఇందులో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునండి, అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకునండి. ఎందుకంటే ప్రతినిత్యం మేము అప్డేట్ చేస్తున్నటువంటి ప్రతి విషయాలు మీకు అందుబాటులో ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డారా, ఈ పూట కూడా ఆత్మదేవుడు నాకు ప్రేరేపించి మీతో కూడా పంచుకోమన్నటువంటి దైవ సందేశాన్ని ఈ పూట మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17-18 వచనాలు నేను మీ కొరకు చదువుతున్నాను. చక్కగా చెవి కలిగి ఆలకించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. 17వ వచనం, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు. మరలా చదువుతున్నాను. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు అనే ఈ యొక్క అంశం పైన కొద్ది నిమిషాలు ఆత్మదేవుడు మనతో కూడా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. దయచేసి మనస్సు ఈ వాక్యం మీద ఉంచవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది, ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు అంటే మనుష్యులు మెచ్చుకునేవారు కూడా ఉన్నారని అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. అలాగే ఎందరైతే మనుష్యులు మెప్పు కోరుతున్నారో, ఎందరైతే మనుషుల చేత మెప్పించుకుంటున్నారో వారు కూడా ఇక్కడ ఉన్నారు, కానీ వారు యోగ్యులు కారు. వారు ఇండైరెక్ట్గా చెప్తున్నారు అయోగ్యులు. ఎవరైతే మనం ఆరాధిస్తున్నటువంటి ఆ దేవదేవుడు మెప్పు పొందుకుంటారో, ఆ దేవుడు ఎవరినైతే మెచ్చుకుంటాడో, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరినైతే మెచ్చుకుంటాడో, ఆ యేసుక్రీస్తు వారి యొక్క మన్ననలు ఎవరైతే పొందుకుంటారో వారు యోగ్యులు అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో తేట తెలివిగా కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నారు. ప్రియ దైవ బిడ్డారా, మై డియర్ కొరింథీ సంఘమా, చాలామంది మీలో ఎవరో మనుషుల వలన మెప్పు పొంది చాలామంది అతిశయిస్తూ ఉన్నారు. అతిశయించే వారు దేవుణ్ణి బట్టి అతిశయించాలి, కానీ మనుషుల మెప్పును బట్టో, ఎవడో ఒక రాజకీయ నాయకుడు మిమ్మల్ని పొగిడాడనో, లేకుంటే నీ ప్రక్కింటి వారు నిన్ను పొగిడారనో, వారి యొక్క మెప్పును బట్టి నీవు చాలా విర్రవీగుతున్నావేమో. అలాంటి మెప్పు నిజముగా దేవుడు మెచ్చడు. కానీ ఎవడయ్యా యోగ్యుడు అని అంటే, ఇదిగో ఎందరైతే దేవుని ద్వారా మెచ్చుకొనబడతారో వారు యోగ్యులు అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తేట తెలివిగా రాస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే నా ప్రియ దేవుని బిడ్డారా, ఈ పూట కూడా ఎవరిని దేవుడు మెచ్చుకుంటాడు? పరిశుద్ధ గ్రంథంలో ఎందరిని దేవుడు మెచ్చుకున్నారు, ఏ క్రియలు చేస్తూ దేవుడు మెచ్చుకున్నాడు అన్నది కొన్ని విషయాలు ఆత్మ జ్ఞానంతో కూడా పరిశోధించుకొని తేట తెలివిగా మనము అర్థము చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం మనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. ఇక్కడ ఒక భక్తుడిని మనం చూడగలము. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. ప్రియ దేవుని బిడ్డారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనంలో ఒక భక్తుని గూర్చి, ఒక దేవుని మనుష్యుని గూర్చి, దేవుని కుమారుని గూర్చి ఇక్కడ రాయడం జరుగుతూ ఉంది. అతను ఎవరయ్యానంటే నతనయేలు. నతనయేలును
యేసుక్రీస్తు వారు చూసి, ఇదిగో నిజముగా ఇతను ఇశ్రాయేలీయుడు, ఎందుకయ్యానంటే ఇతనిలో ఏ కపటము లేదు. ఏంటండి? మొదటగా మనం తెలుసుకున్నాం, ఎవరు దేవుడి చేత మెప్పించబడతారో, ఎందరైతే దేవుని యొక్క మన్ననలు పొందుతారో వారు యోగ్యులు. అయితే ఎవరిని దేవుడు మెచ్చుకుంటాడయ్యానంటే ఇక్కడ రాయబడి ఉంది, తేట తెలివిగా ఒక భక్తుణ్ణి, ఒక దైవ మనుష్యుణ్ణి దేవుడు మెచ్చుకుంటున్నాడు. అతను ఎవరో కాదు, నతనీయేలు. ఎందుకు నతనీయేలుని దేవుడు మెచ్చుకుంటున్నాడయ్యానంటే యేసుక్రీస్తు వారు వస్తున్నటువంటి గొప్ప సాక్ష్యం. నిజముగా ఇది నా మనస్సుకు ఎంతగానో బలపరిచే మాట అండి. ఎలా అయ్యానంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారి ద్వారా మన్ననలు పొందాడండి. సాక్షాత్తు ఆ దేవుని ద్వారా మనం ఆరాధిస్తున్నది క్రీస్తు ద్వారా ఈయన మెప్పించబడ్డాడు నతనీయేలు గారు. అక్కడ చెప్పబడినటువంటి గొప్ప మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు నతనీయేలు గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? ఎందుకు యేసుక్రీస్తు వారు నతనీయేలు మెచ్చుకున్నాడో తెలుసా? అక్కడ రాయబడి ఉంది, అతనిలో ఏ కపటము లేదు. ఏ కపటము లేదు. కపటము అనంటే మోసం అండి. అతనిలో ఎటువంటి మోసపు క్రియలు లేవు. ఎవరినైనా మోసం చేసే తత్వము లేదు. మోసము అనే దానికి తావు లేదు. అలాంటి మంచి స్వభావం కలిగి ఉన్నాడు నతనీయేలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనుషులు చూస్తే పైకి ఎన్నో తీపి కబురు మాటలు, కానీ లోపల ఎంతో కపటం, ఎన్నో భయంకరమైన శాపముతో కూడిన మాటలు, ఇతరుని కుల్లబుచ్చే మాటలు, ఇతరుల్ని అవమానపరిచే మాటలు, కపటముతో కూడిన మాటలు. పైకి ఒక వేషం, లోపల ఒక వేషం. నేను అంటాను, కపటము లేదు అని అంటే పైకి ఎలా ఉన్నావో లోపల కూడా అదే జీవితము జీవించాలి. ఆ జీవితాన్ని కనుగొన్నాడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు నతనీయేలులో. ప్రైజ్ ది లార్డ్. నతనీయేలు గారు దేవుని యొక్క మన్ననలు పొందాడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడి ఉంది, నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడయ్యా, ఇతనిలో ఏ కపటము లేదు అని సాక్షాత్తు దేవుడు పలుకుతున్నాడు. అంటే ఇతనిలో ఏ కపటము లేదంటే కొందరిలో కపటమున్న జీవితాలు ఉన్నాయని దేవునికి తెలుసు. దేవుడు ఆ కంటి చూపులో ఒక మనిషిని చూసినప్పుడు ఇతనిలో అయితే కపటము లేదు, కానీ కొందరిలో కపట జీవితం ఉన్నాయి. అలాంటి వారిని దేవుడు మెచ్చుకోడు. అలాంటి వారిని దేవుడు దగ్గరికి తీసుకురాడు. అలాంటి వారిని దేవుడు నిజముగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలనాడు దేవుని చూపులో నతనీయేలు ఎలా ఉన్నాడయ్యానంటే దేవుని యొక్క మన్ననలు పొందేవాడిగా, ఏ కపటము లేనటువంటి నిష్కపటుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు నీ జీవితం ఎలా ఉంది? దేవుని మాటలు వింటున్నటువంటి దైవ బిడ్డలారా, ఓ విశ్వాసి సంఘ యవనస్తులారా, సంఘ బిడ్డలారా, నీ బ్రతుకు ఎలా ఉంది? దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన కనుచూపులు నీ పైన ఉన్నాయి. మరి కపట జీవితం జీవిస్తున్నావేమో, మోసపు జీవితం జీవిస్తున్నావేమో, నోటి నుండా తీపి కలిగినటువంటి మాటలు, చక్కెర మాటలు, లోపలొచ్చి కత్తెర మాటలు, ఒకరిని కత్తిరించేవి, గుచ్చేవి, పొడిచే మాటలు ఉన్నాయేమో, అది కపట జీవితం. తొండ వెళ్ళి ఊసర వెళ్ళి అయినట్టు ఎక్కడికి వెళితే ఆ ప్రదేశానికి తగ్గట్టు నీవు రంగులు మారుస్తున్నావేమో. తొండంట ముదిరి ఊసర వెళ్ళిగా మారుద్దంట. ఏ చెట్టు పైకి ఎక్కితే ఆ చెట్టుకు తగ్గట్టు కలర్ మార్చుకుంటుందంట. ఆ రీతిగా నీ బ్రతుకును మారుస్తున్నావేమో. ఇక్కడ ఉంటే ఒక కలరు, వేరొక దిక్కుకు వెళితే ఒక స్వభావము, వేరొక దిక్కుకు వెళితే వేరే కలరు, ఇలా ఒక ఊసర వెళ్ళి లెక్క నీ బ్రతుకును మార్చుకుంటున్నావేమో. అలా మార్చుకుంటూ ఉంటే ఇన్ని దినాలుగా ప్రభువారు అంటున్నారు, కపటమైన జీవితం నువ్వు జీవిస్తున్నావు, మోసపూరితమైన జీవితం నువ్వు జీవిస్తున్నావు. అలాంటి జీవితం నాకు అక్కర్లేదు, అలాంటి వారు నాకు అక్కర్లేదు, అలాంటి వారిని చూసి నేను మెచ్చుకోను. ఒక విషయం చెప్పనా ఈ సందర్భంగా యాకోబు అనే ఒక మనిషిని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. యాకోబుగా ఉన్నప్పుడు, యాకోబుగా బ్రతికినప్పుడు దేవుడు హక్కును చేర్చుకోలేదండి. దేవుని కుమారునిగా అంగీకరించలేదు. దేవుడు తన సొత్తుగా అంగీకరించలేదు. ఎప్పుడైతే ఎబ్బేకు రేవు దగ్గర
పెనుగులాడి తన పాపాన్ని ఒప్పుకున్నాడో, అయ్యా యాకోబు అంటే నేను మోసగానయ్యా, మోసం చేస్తున్నానయ్యా, ఇదిగో ఇది మొదలుకొని నా మోస జీవితం నీ పాదాలు చెంత పెడుతున్నాను, ఇక మీద నేను ఇశ్రాయేలుగా మారిపోవాలని ఒక ఉద్దేశం యాకోబులో వచ్చినప్పుడు, పశ్చాత్తాపం వచ్చినప్పుడు, పాపాలన్నీ ఒప్పుకోవాలని, తనలో ఉన్న మోసపూరితమైన జీవితాలన్నీ, ఎందరినైతే మోసము చేశానో, నా యొక్క వ్యక్తిగత స్వభావం ద్వారా ఎన్ని కుటుంబాలైతే కూల్చానో, ఎందరిని సర్వనాశనము చేశానో, అవన్నీ యేసు నామములో నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నానయ్యా అని ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర ఒప్పుకున్నాడో అప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత అప్పుడు అంటున్నాడు, ఇశ్రాయేలు నీవు నా సొత్తయ్యా అని అప్పుడు ప్రభు పలికాడు. ఈడ కూడా ప్రభు అంటాడు నతనయేలును చూసి, ఇతను నిజముగా ఇశ్రాయేలుడు, ఎందుకంటే ఏ కపటము లేదు, ఏ మోసపూరితమైన జీవితం లేదు, ఎవరిని మోసము చేయలేదు, ఏ కుటుంబాన్ని చిన్నభిన్నము చేయలేదు, ఎవరిని సూటిపోటి మాటలతో గుచ్చలేదు, ఇతనిలో ఏ మోసపూరితమైన జీవితము నాకు కనబడలేదయ్యా, కాబట్టి ఇతను నేను మెచ్చుకుంటాను అని చెప్పి అక్కడ మెచ్చుకోవడం జరుగుతూ ఉంది నతనయేలు గారిని. ప్రియ చెల్లి తల్లి, మై డియర్ బ్రదర్, ప్రభువారు నిన్ను చూస్తున్నాడు. నీలో మోసపూరితమైన జీవితం ఉందా? కపటమైన జీవితం జీవిస్తున్నావా? ఇంట్లో ఒక జీవితం, పని దగ్గర ఒక జీవితం, మందిరములో ఒక జీవితం, మందిరము బయట ఒక జీవితం, నీ కుటుంబము దగ్గర ఒక జీవితం, నీ యొక్క రక్త సంబంధికుల దగ్గర ఒక జీవితం, ఇలా జీవిస్తున్నావేమో. దయచేసి ప్రభువు హెచ్చరిస్తున్నాడు, నీలో కపటపూరితమైన జీవితం ఉంటే అది దేవునికి హేయకరము, ఇప్పుడే యేసు నామములో అది వదిలిపెట్టుదువుగాక. కపటమైన ప్రతి కార్యములు యేసు నామములో ఒప్పుకొని కపటము లేని ఒక నతనయేలు వలె, ఒక ఇశ్రాయేలీయుడు వలె నీవు మార్చబడదువుగాక. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునగాక, అలాంటి కృప కలుగునగాక నీకు. ఆమేన్. దైవ బిడ్డలారా, ఎందరినైతే ప్రభు మెచ్చుకుంటాడో వారు యోగ్యులు. ఎవరిని మెచ్చుకుంటాడయ్యానంటే ఏ కపటము లేకుండా బ్రతికే మనుష్యుణ్ణి ప్రభు మెచ్చుకుంటాడు. ఏ కపటము లేనివాడే ఇశ్రాయేలీయుడు. అలాంటి మనుషుల్ని ప్రభు మెచ్చుకుంటాడు. మరి ఈనాడు నిన్ను ప్రభు మెచ్చుకుంటున్నాడా లేకుంటే త్రోసివేస్తున్నాడా? ఈనాడు ప్రభు నిన్ను మెచ్చుకుంటున్నాడా? నీలో ఉన్న క్వాలిటీస్ని బట్టి, నీలో ఉన్న స్వభావాన్ని బట్టి, నీ అంతరంగ జీవితాన్ని బట్టి ప్రభువు మెచ్చుకుంటున్నాడా? ఏమండి, అలనాడు యేసుక్రీస్తు వారు చూసినప్పుడు నతనయేలు యొక్క ఆ జీవితం మొత్తం ఆయన కనుచూపులో కనబడిపోయింది. అప్పుడు అంటే, సర్వోన్నతుడా, నీవు నిజముగా నజరేయుడు అయ్యా, నిజముగా దేవుని మనుష్యుడు అయ్యా అంటే ఒక్క చూపులోనే అతని బ్రతుకు మొత్తం కనబడిందండి. నతనయేలు బ్రతుకు మొత్తం. అందుకే దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడు. మరి ఆ ప్రభువు వారు నిన్ను చూస్తున్నారు. మరి నీ బ్రతుకు ఎలా ఉంది? ఆయన కనుచూపులో నీ బ్రతుకు ఎలా ఉంది? ఎందరిని మోసం చేసుంటావో, ఎందరిని మోసము చేసుంటావో, ఎన్ని బ్రతుకులు, ఎన్ని కుటుంబాలు చిన్నాభిన్నము చేస్తుంటావో, ఎందరిని అవమాన పాలు చేశావో, ఎంతమందిని తలదించుకునేటట్లు చేశావో, ఎంతమందిని తొక్కి పైకి వచ్చావో నీకే తెలియాలి, నీకే తెలియాలి. అప్పుడు దేవుని బిడ్డలారా, కపటమైన జీవితం. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. అతడు చాలా రోజుల నుంచి నాకు పరిచయం, అయితే ఒక దినాన నా దగ్గరకు వచ్చి, అన్న నువ్వు చాలా కష్టపడుతున్నావు, సో కాబట్టి నేనేం చేస్తానంటే నీకు ఒక ఆలోచన ఇస్తాను. అదేంటో తెలుసా? నువ్వు కొంచెం ఆర్థిక సహాయం నా దగ్గర ఇవ్వు, ఆ ఆర్థిక సహాయాన్ని పెట్టి నిన్ను డెవలప్మెంట్ చేస్తాను, నువ్వు చాలా కష్టపడుతున్నావు అని చెప్పి నా దగ్గర డబ్బు అడిగినప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి ఆర్థిక సహాయాన్ని తెచ్చి అతని చేతిలో పెట్టాను. మంచి నమ్మిన వాడే, నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం కలిగిన వాడే. అయితే నన్ను బాగు చేస్తానని అతడు కూడా చెప్పాడు, నేను నమ్మాను. నన్ను పైకి తీసుకువస్తాడని చెప్పి నేను కూడా నమ్మాను. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, రెండే రెండు నెలలు బాగా ఉన్నాడు. దాని తర్వాత అతని స్వభావం బయటపడిపోయింది. కపటపూరితమైన స్వభావం, మోసము చేశాడు, మోసపూరితమైన తన బ్రతుకు బయటపడిపోయింది. నేను అంటాను, నన్ను మోసం చేశావు, మరి ప్రభువారు నువ్వు మోసం చేస్తున్నావు.
నీవు ఇలా నన్ను మోసం చేసావంటే ప్రభువు దృష్టికి నువ్వు యోగ్యుడివా? ఈ వీడియో ఒకవేళ అతను చూస్తూ ఉంటే, నన్ను మోసం చేసినటువంటి ఆ ఒక్క బ్రదర్ చూస్తూ ఉంటే, దయచేసి బ్రదర్, ప్రభువు వారు నీకు చెప్పమని చెప్తూ ఉన్నాడు. ఒక్కటే చెప్పమని చెప్తున్నాడు. నీవు దేవుని దృష్టిలో యోగ్యుడిగా ఉండాలి అని అంటే, దేవుని దృష్టిలో యోగ్యుడిగా ఉండాలి అని అంటే నిశ్చయముగా నీవు చేసినటువంటి తప్పు, ఒకవేళ నన్ను కావచ్చు, ఎందరినో నువ్వు మోసం చేసి ఉండొచ్చు, ఒకవేళ నీ ఉద్దేశము మమ్మల్ని బాగు చేయాలని నువ్వు చేసి ఉండొచ్చు, అయినా అది మోసమే. మాట ఇచ్చి నువ్వు మోసం చేశావు కాబట్టి అది మోసపూరితమైన జీవితం వస్తుంది. కాబట్టి దయచేసి దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందు. ప్రభువా, నేను ఇంతమందిని మోసం చేశానయ్యా, దైవ సేవకుని మోసం చేశానయ్యా అని చెప్పి నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి బ్రతుకు మోసపూరితమైనది కాదంటారా? నిత్యముగా మోసపూరితమైనదే. నేను అంటాను, అతను నిత్యముగా దేవుని పాదాలు పట్టుకోవాలి. ప్రభువా, నేను చేసింది మోసమయ్యా, నాకు తెలిసి నేనే, కానీ అతని దృష్టిలో ఎందరో. ఇలాంటి బ్రతుకులు ఎవరైనా మీరు చేస్తూ ఉంటే, ఎవరినైనా మీరు మోసం చేసి ఉంటే, డబ్బు ఇచ్చి డబ్బు తీసుకొని ఎవరినైనా మోసం చేసి ఉంటే, డబ్బు ఎక్కడిచ్చి వారి దగ్గర వడ్డీ తీసుకుంటూ ఉంటే, లేకుంటే నీవు వారి దగ్గర డబ్బు తీసుకొని ఇంకా ఇవ్వకుండా ఉంటే, దయచేసి ఇది మోసపూరితమైన బ్రతుకు. ఇలాంటి బ్రతుకు దేవుడు మెచ్చుకోడు. నతనీయేలు గారిని మెచ్చుకోవడానికి గల కారణం అతనిలో ఏ కపటము లేదండి. ఈనాడు నువ్వు ఏ కపటము లేకుండా బ్రతకగలిగితే నిశ్చయముగా నీవు దేవుని యొక్క మన్ననలు పొందుకుంటావు. నిశ్చయముగా దేవుడు మెచ్చుకునే రీతిగా నీ బ్రతుకు కొనసాగుద్ది అని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దైవ బిడ్డలారా, చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ లోకంలో బ్రతికినంత కాలము ఎవరినో ఒకరిని మోసము చేయాలని, ఎవరినో ఒకరిని తొక్కి పైకి రావాలని నువ్వు ఆలోచనలు చేస్తున్నావేమో. కపటపూరితమైన ఆలోచనలు, లేకుంటే వారిని మోసం చేసి పైకి వద్దాం, వారి కుటుంబాన్ని తొక్కి పైకి వద్దాం, వారిని సర్వనాశనం చేసేసి మనం బాగుందాం, సంతోషంగా ఉందామని చెప్పి కపటపూరితమైన ప్లాన్స్ వేసుకుంటున్నావేమో. దయచేసి అలా ఎవరైనా ఉంటే ఇప్పుడే మానుకోనండి. ఎందుకనంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుని కనుదృష్టిలో నీ మోసపూరితమైన జీవితం కనబడుతూ ఉంది. దేవుని దృష్టికి నీవు అయోగ్యుడిగా ఉంటావు. దేవుని యొక్క శిక్ష నీ పైకి వస్తుంది అని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. అలాంటి లక్షణాలతో ఉంటే దయచేసి దేవుని పాదాలు పట్టుకొని ఇలాంటి మోసపూరితమైన జీవితం నాకు వద్దు ప్రభు అని ఒక యాకోబు వలె దేవుని దగ్గర పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తే నిన్ను నిశ్చయముగా ఇశ్రాయేలుగా మార్చుకొని ఆయన సొత్తుగా ఆయన చేసుకోవడానికి ఆయన సన్నద్ధుడిగా ఉన్నాడు. మరి నీ ఎదుట ఈ యొక్క ప్రభువు పేరట ఈ మాటలు ఉంచుతున్నాను. మరి సిద్ధపడతావా ఇశ్రాయేలుగా మారడానికి? మరి సిద్ధపడతావా దేవుని యొక్క మన్ననలు పొందుకోవడానికి? మరి సిద్ధపడతావా ఇశ్రాయేలుగా మారి ఆయన సొత్తుగా ఉండడానికి? నీ డిసిషన్. కాబట్టి ప్రభు పేరట ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన యొక్క వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నమ్మకమైన మా యేసయ్య, మీ నమ్మకమైన పాదాలకు వెళ్ళ స్తుతులు, స్తోత్రాలు. దేవా, ఎందరైతే దేవుని యొక్క మన్ననలు పొందుకోకుండా మనుష్యుల మన్ననలు వారు మెచ్చుకోవాలి, వీరు మెచ్చుకోవాలని ఆ ఒక్క ఊహలోనే బ్రతుకుతున్నారు, వారందరినీ ప్రభువా మీరు కళ్ళు తెరిపించినందుకు స్తోత్రాలు. వారు యోగ్యులు కాదు, కానీ ఎందరైతే దేవుని చేత మెచ్చుకొనబడతారో వారు యోగ్యులని, దేవుడు మెచ్చుకున్నవాడే ఇశ్రాయేలీయుడని మీరు తెలియచేసినందుకు వందనాలు. అలనాడు ప్రభువా నతనీయేలును మీరు మెచ్చుకున్నందుకు వందనాలు. అతనిలో ఏ కపటం లేని జీవితం ఉంది, అందుకే మీరు మెచ్చుకున్నారు. ఏ కపటం లేని జీవితం మాకు మీరు దయచేయుదురుగాక. ఈ వాక్యమైన ప్రతి బిడ్డలో ఏ కపటం లేని బ్రతుకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయమని, మీ కృపలో మీ సొత్తుగా మమ్మల్ని మార్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ గాడ్.